హోమ్ విజిట్ కోసం ఎంతమంది హోమ్ విజిట్కి అప్లై చేశారు వాళ్ళకి 3rd నుంచి 6th వరకు టీమ్స్ వస్తాయి. సో అందుకని నేను కోరేది ఏంటంటే హూఎవర్ హ్యాస్ అప్లైడ్ ఫర్ హోమ్ ఓటింగ్ షుడ్ బీ అవైలబుల్ ఇన్ దేర్ హోమ్స్ ఆన్ దీస్ డేస్. ఆఫ్ కోర్స్ వాళ్ళకి లోకల్గా బిఎల్ఓస్ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు యాక్చువల్గా ఏ డేట్ వస్తారు, ఆ టీమ్స్ వస్తాయి వాళ్ళ దగ్గర. ఆ రోజు వాళ్ళు అక్కడ ఉంటే దే క్యాన్ కన్వీనియంట్లీ ఓట్ ఎట్ దేర్ హోమ్స్. ఎంప్లాయీస్ ఆన్ డ్యూటీ అంటే ఎలక్షన్ డ్యూటీ వాళ్ళు 2,45,586 ఇప్పుడు వరకు అప్లై చేశారు మాకు. అంటే దట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఈజ్ ఆల్రెడీ ఓవర్. సో అందుకని ఇంతే ఉంటాయి. అందులో ఒక 12,000 వరకు ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ తీసుకొని సేమ్ కాన్స్టిట్యువెన్సీలో చేస్తారు. మిగతా వాళ్ళు వేరే కాన్స్టిట్యువెన్సీ వాళ్ళు అబౌట్ 2,33,000 ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో పోయి చేస్తారు. దీంట్లో తేడా అంటే ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో వాళ్ళు పోయి ఎన్వలప్స్ ఉంటాయి, దాంట్లో ఓటు వేసి చేస్తారు, అది 8th వరకు ఉంటాయి. ఈడీసీ వాళ్ళు యాక్చువల్గా ఆన్ ద డే ఆఫ్ పోల్ ఇట్ సెల్ఫ్ ఎనీ పోలింగ్ స్టేషన్లో పోయి ఆ ఈడీసీ సర్టిఫికేట్ చూపించి అక్కడ ఓట్ చేయవచ్చు. నౌ కమింగ్ టు ద హోమ్ ఓటింగ్ నంబర్స్. 24,974 people had applied. ఇందులో 10,362 సీనియర్ సిటిజన్స్కి అప్రూవ్ చేసి వాళ్ళకి హోమ్ ఓటింగ్ కోసం అప్రూవ్ చేయడం జరిగింది కన్సర్న్ ఆ రోజు ద్వారా. పీడబ్ల్యూడీస్కి 11,032 మందికి అప్రూవ్ చేయడం జరిగింది. ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళకి 1,854 అప్రూవ్ చేయడం జరిగింది. ఇది టోటల్ 23,248 out of 24,974 who had applied. These many have been approved, rest were not approved because of various reasons. దీనికోసము 885 రూట్స్ చేసి ఈ టీమ్స్ మోర్ దెన్ 800 టీమ్స్ తిరుగుతాయి. అందుకని నేను మీ ద్వారా అందరూ ఎవరు హోమ్ ఓటింగ్ కోసం అప్లై చేశారు వాళ్ళకు మళ్ళీ ఒకసారి కోరేది ఏంటంటే ప్లీజ్ బీ అవైలబుల్ ఇన్ యువర్ హోమ్స్ సో దట్ వెన్ ద టీమ్ కమ్స్ యూ కెన్ ఓట్. Because once you have given application for voting from home, you will not be permitted to vote at the polling station. Malli polling station lo vachi vote cheyadaniki undadu. Coming to certain initiatives and instructions that are being issued and the arrangements that will be done in view of the heat situation. Adequate shades, basically queue area paina shades petmani cheppadam jarigindi. Drinking water easy ga access ayyettattu hygienic conditions lo petmani cheppadam jarigindi. Fans, కూలర్స్, మిస్ట్ ఫ్యాన్స్ ఇట్లాంటి వేరెవర్ వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ అది పెట్టమని చెప్పడం జరిగింది. సిట్టింగ్ అరేంజ్మెంట్ అలాంగ్ సైడ్ ద క్యూ ఫర్ ఎల్డర్లీ ఉమెన్ అండ్ పీడబ్ల్యూడి బై ప్లేసింగ్ చైర్స్, మధ్య మధ్యలో కొన్ని చైర్స్ పెట్టి వాళ్ళు మధ్య మధ్యలో కొంత రెస్ట్ తీసుకున్నట్టు అరేంజ్మెంట్స్ చేయమని చెప్పడం జరిగింది. తర్వాత పారామెడికల్ లేకపోతే ఆశా వర్కర్స్ ఉంటారు ఓఆర్ఎస్ అండ్ మెడికల్ కిట్స్తో ఇఫ్ నీడెడ్. స్లో మూవింగ్ టీమ్స్, ఎక్కడైనా ఏదైనా కారణాల వల్ల పోలింగ్ స్లోగా జరుగుతుంది అంటే సెక్టర్ ఆఫీసర్స్ని అది కంటిన్యూస్గా మానిటర్ చేయమని కూడా చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ కంటిన్యూస్లీ మూవ్డ్ ఫాస్ట్ సో దట్ నాట్ మచ్ ఆఫ్ క్యూ ఈజ్ అలౌడ్ టు ఫార్మ్. ఆఫ్ కోర్స్ అన్టువర్డ్ ఇన్సిడెంట్ ఏమైనా జరిగితే ఆఫ్ కోర్స్ ambulance etc. will also be kept on the standby if that is needed anywhere. Various political parties had requested for extension of poll by 1 more hour up to 6 o'clock.
So that request has been sent to ECI. We are waiting for any instructions for extension of poll up to 6 p.m. in non-LWE affected assembly segments. (452) auxiliary polling stations పెట్టడం జరిగింది. 453 auxiliary polling stations పెట్టడం జరిగింది. Most of them, about 200, are basically because 1500 కంటే ఎక్కువ ఓటర్స్ ఉన్నారు అందుకనే. బ్యాలెన్స్ ఆర్ బేసికలీ బికాస్ కొంత రిమోట్ ఏరియాస్లో హ్యాబిటేషన్స్ ఉన్నాయి, దానికి కవర్ చేయడానికి సెపరేట్ ఈసారి పోలింగ్ స్టేషన్స్ కూడా పెట్టడం జరిగింది. Coming to the seizures, we have till today morning 81 crores cash seizures, liquor ki 46 crores worth liquors, 26 crores worth drugs and narcotics, freebies oka 26-27 crores varaku, precious metals oka 30-31 crores varaku, so total about 212 crores వరకు సీజర్స్ ఈరోజు మార్నింగ్ వరకు జరిగినాయి. అలాంగ్ విత్ దాట్ కేసెస్ కూడా ఫైల్ అవుతాయి, అందుకనే లీకర్ రిలేటెడ్ 6560 కేసెస్ ఫైల్ చేయడం జరిగింది. డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్తో రిలేటెడ్ 287 కేసెస్ ఫైల్ చేయడం జరిగింది. ఐపీసీ సెక్షన్స్ 309 కేసెస్ ఫైల్ చేయడం జరిగింది. టోటల్ 7,185 cases have been filed. Certain arrangements have been made for putting some softwares, mobile apps for the voters. Voter helpline app meeku telusu, dan dwara voter can search for their name in the electoral roll and the polling station that they are allotted to. They can also download their e-Epic card through this. Of course, they can also give complaints through this app. Tarvata, contesting candidates details kuda chudalante dantlo poi chudachu. Similar facilities are there in the voter portal also, which is web-based. Voter helpline, of course, is mobile application. C-Vigil గురించి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. KYC మొబైల్ యాప్ ద్వారా క్యాండిడేట్స్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు, ఇంక్లూడింగ్ వాళ్ళ క్రిమినల్ యాంటిసిడెంట్స్ or any other details. As far as affidavits filed by the candidates is concerned, people can see or download affidavits from the affidavit portal. ఈ affidavit portal detail నేను ఇస్తాను, సో పాండురంగారావు గారు రిలీజ్ చేయండి. సక్షమ్ యాప్ ద్వారా PWD voters can request for wheelchair, they can request for pickup or drop. Even now time is there, they can request for these facilities. PWD voters can request for this through Saksham app. BLO kuda cheppachu, Saksham app dwara kuda request cheyachu. Of course, voter turnout is basically mostly for our purpose, but it is available for the people also. They can see 2-hourly poll. This is by and large the things moving forward. Of course, meeku telusu 72 hours before the appointed time of closure of the poll, atlage 48 hours before the closure of poll konni nibandalu untai. Dani gurinchi malli I will be coming on details on 2-3 days before the elections. Ee madhya, of course, now election campaign is at its peak, so flying squads, atlage static surveillance teams, observers of course are there, vilanta untaru, they will be watching all those things. Expenditure observers are there,
They are watching the expenditure, including preparing of shadow expenditure, books, etc. Anybody, any candidate or anybody wants to make any complaint, etc., they can also get in touch with the observers. In addition to all these fora that I have told, 1950 lo cheyachu, C vigil lo cheyachu. Critical polling stations low, like I told last time also, there will be one of the three or maybe more than one of these measures will be put in place. Central forces will be there to the extent they are available. Micro observers will be there, appointed by the observers. And then, of course, webcasting will be there. This entire system will be in place, centrally being monitored from the monitoring station. On the day of poll, continuous monitoring of every polling station will be done through this system. So we got good results, and we will continue to do this monitoring through the web-based system, in addition to, of course, other systems like our police squads, etc., and the flying squads, etc., who will be there. Of course, sector officers tiruguta untaru. There will be static teams also who will be positioned at places strategically so that they can reach wherever needed, rapid action forces, etc. So, ee anni erpaatlu untai. Of course, the central forces will also be there wherever needed. They will also be deployed. LWE affected areas, border areas lo chala close ga monitoring chesta unnaru, so that whatever necessary, be it in terms of area domination, be it in terms of combing, etc., avi chesta untaru, and that will continue till elections are completed and till our polling parties come back safely. So this is all from my side. Anything from your side now? ఫేక్ వీడియోస్ సర్క్యులేట్ చేస్తున్నారని మీకు ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా? దాని మీద ఎట్లాంటి చర్యలు ఉంటాయి అన్నది. Okay. Anything else? सर, पोलिंग परसेंटेज में इजाफे के लिए, क्योंकि अभी फर्स्ट फेज सेकंड फेज में ये देखने में आया बहुत सारे जहाँ पे गुंजान आबादी है, वो गुंजान आबादियों में पोलिंग परसेंटेज जो है वो बढ़ा नहीं, घटा है. तो फिर गर्मा भी है. 13 मई को हमारे पास इलेक्शन है तेलंगाना में, तो शिद्दत गर्मी ज़्यादा रहेगी यहाँ पे. तो पोलिंग परसेंटेज को बढ़ाने के लिए ECI की तरफ से कोई स्टेप्स उठाए जाएंगे या कुछ इकदाम उनकी तरफ से लिए जाएंगे? Okay. Sir, KCR has sought 1 week of time, and he also replied, it seems. What action is being taken? Okay, I can take one more, then I'll reply. సరే, ఇప్పుడు సాధారణంగా కేంద్ర ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి ఒక అభ్యర్థి 95 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి వీల్లేదు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సభలు సమావేశాలు జరుగుతున్నాయి. ఈవెన్ ముఖ్యమంత్రితో సహా ప్రతిపక్ష నాయకులు, వాళ్ళు ఒక సమావేశంలో అయ్యేటువంటి స్టేజ్ ఖర్చే లక్షలలో ఉంటుంది. కానీ ఎన్నికల సంఘం అనేటువంటి చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది అనేటువంటి కొంత గ్రౌండ్ లెవెల్లో చర్చ జరుగుతుంది. దీని గురించి మీరు కొద్దిగా క్లారిఫికేషన్ ఇవ్వండి. వాళ్ళ రాజకీయ పార్టీలు పెట్టేటువంటి ఖర్చుకి ఎన్నికల సంఘం విధించినటువంటి ఖర్చుకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటుంది. కోట్లల్లో ఖర్చు పెడుతున్నారనేటువంటి ఆరోపణలు విపరీతంగా వస్తున్నాయి. Okay, let me talk about this. Fake videos, wherever complaints are coming, దాన్ని సైబర్ సెల్ ఉన్నాయి DGP గారి దగ్గర, రెఫర్ చేసి వెరిఫికేషన్, or through the DO also. Verification is the first thing that we do. Wherever we find that it is fake, found as fake, దాని మీద 2 actions జరుగుతాయి. One part is, of course, escalating it to the concerned social media house to remove it. Second part, if the source can be traced, then taking action against the people who have spread that. So this is the way we are doing it. So wherever such cases are coming to us, we are taking action on that.
Now coming to the measures for increasing of voter turnout. First thing, of course, is the distribution of voter slip. మీరు చూసి ఉంటారు అసెంబ్లీ ఎలక్షన్లో కూడా we were very focused on that. We put our supervisory teams also, we were monitoring voter information slip distribution. We have been telling the political parties and the candidates also that please మీరు మీ BLAs ని కూడా పంపండి. Basically, voter information slip is more like a invitation. It is an invitation that goes from the election commission to every voter that you please come and vote. This is a more generic invitation. In addition to that, there are various other methodologies by which we try to reach out to the voter to tell them that each vote is important. Just now, before coming to you, I was talking to the RJs. Now, RJs themselves are doing, radio jockeys, they themselves are doing a lot of work. వాళ్ళ పద్ధతిలో వాళ్ళ వేలో వాళ్ళు ఈ మెసేజ్ ఇస్తున్నారు. వీఆర్ ఆల్సో కొలాబరేటింగ్ విత్ దెమ్. సిమిలర్లీ సోషల్ మీడియా ద్వారా, ప్రెస్ ద్వారా, టీవీ ద్వారా, తర్వాత వేరియస్ అదర్ మీడియా లైక్ మేబీ హోర్డింగ్స్, వేరెవర్ వాట్ ఎవర్ పాసిబుల్, శానిటేషన్ వెహికల్ అనౌన్స్మెంట్స్, ఇట్లాంటి థింగ్స్ కూడా వీఆర్ ట్రయింగ్ టు రీచ్ అవుట్ టు ద ఓటర్, నాట్ ఓన్లీ టు టెల్ దెమ్ దట్ 13th నాడు తప్పకుండా మీరు రావాలి, ఎవ్రీ ఓట్ ఈజ్ ఇంపార్టెంట్, వై ఎవ్రీ ఓట్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఆల్సో టు బేసికలీ టెల్ దెమ్ దట్ దిస్ ఈజ్ not only a right but also a responsibility of every voter to come and vote. Especially urban area laki vaste, Hyderabad area lo, we saw in the assembly election also the voting percentage was low. So we are trying to reach out again to them, especially in urban areas, by sending invitation cards also to them. Of course, in addition to that, various things like queue management and information regarding the size of the queue, we will again be using this time. Last time oka laksha mandi varaku GHMC area lo dani vaadaru aa queue ni, is queue app ni. Isari malli we are trying to popularize it. We will be talking more about it once we come close to the election. Basically, people can get to know what time they can come by looking at the size of the queue. Atlage arrangements, ఇంతకు ముందు నేను చెప్పినట్టు అరేంజ్మెంట్స్ బేసికలీ ఫర్ ర్యాంప్ ఉండొచ్చు, వెంటిలేషన్ ప్రాపర్ ఉండొచ్చు, లైటింగ్ ఉండొచ్చు, ఇట్లాంటి అన్ని థింగ్స్ బేసికలీ టు మేక్ ద ఓటింగ్ ఎక్స్పీరియన్స్ మోర్ ప్లెజరబుల్. అట్లాగే ఈ మోడల్ పోలింగ్ స్టేషన్స్ బేసికలీ టు గివ్ అ అట్మాస్ఫియర్ ఆఫ్ ఫెస్టివిటీ. స్పీడింగ్ అప్ ద voting process so that ekku time people need not have to stand on the queue and in the queue. దాని కోసం నేను ఇంతకు ముందు చెప్పినట్టు wherever ASDs is more than 50, we will be putting one additional person. Sector officers ని కూడా చెప్పడం జరిగింది, ఇది క్లోజ్గా మానిటర్ చేయండి so that it moves fast. తర్వాత request for one additional hour has already